నేను రీసెంట్గా అయితే ఒక వెబ్సైట్లో జాయిన్ అయ్యాను కదా, మొనటా జూలో అని. సో దాంట్లో అయితే ఈరోజు ఫస్ట్ ట్రైనింగ్ అయితే జరిగిందనమాట నాకు. సో నేను లైవ్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తున్నా. సో నా ఐడి పాస్వర్డ్తో నేనైతే లాగిన్ అయిపోతున్నాను అనమాట. మొనటా జూలోకి లాగిన్ అయిపోతున్నాను నేను. తను ప్యాకేజ్ అయితే తీసుకున్నాను నా దగ్గర, డైరెక్ట్గా నా దగ్గర సేల్ తీసుకున్నాడు అనమాట. సో నా ఫస్ట్ ఎర్నింగ్ అయితే దీంట్లో చూడండి, అంటే తక్కువ ప్రైస్ అమ్మే తనకి అనమాట. తక్కువ ప్రైస్ మాత్రమే అతను తీసుకున్నాడు. సో ఫస్ట్ ఎర్నింగే 900 వచ్చింది అనమాట నాది. సో దీన్ని విత్డ్రా చేసుకోవటం ఎలా అంటే, ఇక్కడ పే అవుట్ ఉంటుంది కదా, సో దాంట్లో నేను పేమెంట్ రిక్వెస్ట్ కూడా పెట్టేశాను అనమాట. సో పేమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, పేమెంట్ అవుట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అనమాట. అది నా వాలెట్కి యాడ్ అయిపోతుంది అనమాట. టోటల్ వాలెట్ అమౌంట్ 900 అనేది నా ఫోన్పేలోకి డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఎర్నింగ్ జస్ట్ ఒక 5 minutes ఐ థింక్ వర్క్ చేశాను నేను నా డాష్ బోర్డ్లో కూడా చూసుకోండి. అండ్ సో లైవ్ ప్రూఫ్ చూస్తున్నా కదా, 900 అనమాట. సో ఇలా మీరు ఏం చేసుకోవాలనుకుంటే కింద ఉండే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ నేనైతే మీకు చెప్తాను. అండ్ అగండి, తను నాకు పంపించిన డీటెయిల్స్ కూడా నేనైతే మీకు చూపిస్తాను, తను ఒరిజినలే కాదా అని చెప్పేసి. సో చూడండి, తన ప్యాకేజ్ తనకే మళ్ళీ నా ఫోటో తీసి పంపించింది అనమాట తను. సో తన ఈమెయిల్కి మెయిల్ అయితే వచ్చింది, అండ్ మెయిల్ ఇలా వస్తుంది. అండ్ తను నాకు ఫోన్పే చేసిన ప్రూఫ్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ రియల్ ప్రూఫ్ అండ్ ఇదేం డమ్మీ కాదనమాట. అండ్ దానికి నేను తర్వాత క్లాసెస్ కూడా చెప్పిన.